ఇక ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి ఆచూకీ చెప్పాలి అంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. దీంతో మరోసారి తన తండ్రికి నోటీసులు పంపారు. లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. మరోసారి ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. రాజ్ కసిరెడ్డి ఆచూకీ చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు రాజ్ కసిరెడ్డి. దీంతో మరోసారి తన తండ్రికి అయితే నోటీసులు పంపడం జరిగింది. లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డికి మరొకసారి సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే రాజ్ కసిరెడ్డితో పాటు తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా మరొకసారి విచారణకు సిట్ పిలిచింది. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరైనటువంటి కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి మరొకసారి ఈ రోజు కూడా సిట్ అధికారుల ముందు హాజరైనట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఆచూకీకి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఎప్పుడు ఫోన్ లో మాట్లాడారు, ఏమైనా టచ్ లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి సమాచారం ఏదైనా ఉందా అనే దానికి యాంగిల్లో అయితే ఉపేందర్ రెడ్డిని అడిగి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఏ విషయానికి కూడా రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారనే దానికి సంబంధించి ఆచూకీ ఉపేందర్ రెడ్డి నుంచి పోలీసులు రాబట్టలేకపోతున్నారు. తనకేమీ తెలియదనే ఒక సమాధానాన్ని మాత్రమే రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కూడా నేను వస్తానని, ఎక్కడా కూడా ఇబ్బంది పడేది లేదు, విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా ఉపేందర్ రెడ్డి సిట్ అధికారులకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజ్ కసిరెడ్డి ఆచూకీ మాత్రం తనకు నిజంగా తెలియదనే విషయాన్ని చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే సిట్ కు సమాచారం ఇచ్చినటువంటి ఉపేందర్ రెడ్డి ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఎక్కడా కూడా తెలియలేదు అనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే 4 సార్లు రాజ్ కసిరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే మరొక పక్క హైకోర్టును కూడా ఆశ్రయించారు రాజ్ కసిరెడ్డి. సిట్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి తనకు రక్షణ కల్పించాలనే ఒక విషయాన్ని హైకోర్టులో కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు అయితే ఇప్పటికే విజయసాయి రెడ్డిని విచారించారు, తర్వాత మిథున్ రెడ్డిని కూడా విచారించారు. కాబట్టి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. రాజ్ కసిరెడ్డి కనుక దొరికినట్లయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గా, అంటే గతంలో రాజ్ కసిరెడ్డి ఒక ఆడియోని కూడా రిలీజ్ చేస్తారు, నేను సహకరిస్తాను అని. అలాగే దాని తర్వాత నేను లేని టైంలో మా అమ్మకి నోటీసులు ఇచ్చారు, అండ్ ఇప్పుడు వాళ్ళ తండ్రికి నోటీసులు ఇచ్చారు. సో ఫర్దర్ గా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అదే కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని, కానీ న్యాయపరమైనటువంటి కాస్త సేఫ్టీ తీసుకున్న తర్వాత మాత్రమే నేను హాజరవుతానంటూ కూడా ఇటీవల ఒక ఆడియోను కూడా రాజ్ కసిరెడ్డి విడుదల చేశారు. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఏదైతే మొదటిసారి నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఎందుకు విచారణకు పిలుస్తున్నారు అనే అంశానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కనుక ఇచ్చినట్లయితే దానిపైన నేను విచారణకు వస్తాను తప్ప ఊరికే ఆ కేసులు బనాయించేందుకు నోటీసులు ఇస్తే నేను వచ్చేది లేదంటూ కూడా ఆయన ఒక ఆడియోను కూడా విడుదల చేశారు. దీంతో పాటు ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తున్నాం కాబట్టి న్యాయపరమైనటువంటి క్లియరెన్స్ వచ్చిన తర్వాత హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ఏదైతే సిట్ అధికారులు ఇచ్చారో పిటిషన్ల పైన ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాను, హాజరవుతాను, అప్పుడు అన్ని విషయాలు కూడా తెలియజేస్తానంటూ కూడా రాజ్ కసిరెడ్డి ఆడియోలో చెప్పడం జరిగింది. దాంతో పాటు విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విషయాలన్నీ కూడా తెలియజేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ కేసులో రాజ్ కసిరెడ్డికి పరంపరంగా అంటే నోటీసుల పరంపర కొనసాగుతున్నది, ఇంకెవరికైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి అయితే రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికీ 4 సార్లు
నోటీసులు ఇచ్చారు. తర్వాత తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన కూడా విచారణకి హాజరవుతున్నారు. దీంతో పాటు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. మిథున్ రెడ్డి కూడా సిట్ విచారణకి హాజరయ్యారు. వీటితో పాటు మిగిలినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి డిస్టరీలు ఎవరైతే ఉంటారో డిస్టరీలకు సంబంధించినటువంటి యాజమానులకు కూడా నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ కి హాజరవుతున్నారు. రాజకేశ్ రెడ్డి కనుక హాజరైనట్లయితే కేసుకు సంబంధించి మరింత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. జనరల్ గా ఇలాంటి కేసెస్ లో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ వేసే అవకాశం ఉంటుంది? అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు సైమల్టేనియస్ గా ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయసాయి రెడ్డికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి కూడా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఏదైతే లిక్కర్ ఈ పాలసీకి సంబంధించి రూపకల్పన చేసింది ఎవరు, ముఖ్యంగా రాజకేశ్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఏదైతే అరవిందో కంపెనీకి సంబంధించి ఏవైతే డబ్బులు లావాదేవీ జరిగిందో ఆ లావాదేవీ ఏ విధంగా జరిగింది, వీటన్నింటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి నుంచి నేరుగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినటువంటి పరిస్థితి. తర్వాత మిథున్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మిథున్ రెడ్డి నుంచి కూడా కొన్ని విషయాలు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు రాజకేశ్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ఇప్పటికే 3 సార్లు సిట్ విచారణకు పిలిచారు. ఈ రోజు 3వ రోజు కూడా ఆయన హాజరు కావడం జరిగింది. అయితే ఆచూకీ కోసం ప్రధానంగా ఉపేందర్ రెడ్డిని అడుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే రాజకేశ్ రెడ్డికి సంబంధించి ఎక్కడున్నారు, ఆయన ఎప్పుడు అధికారులకు చిక్కుతారనే దానికి సంబంధించి క్లారిటీ అయితే లేనప్పటికీ కూడా మరొక పక్క ఆయన హైకోర్టులో కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి హైకోర్టు ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.